హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ ఆకృతి. ఈరోజు ఎపిసోడ్లో నిజంగా చెప్పాలంటే బిగ్ బాస్ ఇంటి సభ్యులని ముఖ్యంగా కొందరు ఈగోని దెబ్బతీసేటట్టు, కొందరు నిరకట్టంలో పెట్టిండు, కొందరు వాళ్ళ మనసులో మాట ఎమోషనల్ వేలో చెబుతూ ఫ్రెండ్నే వెన్నిపోటు పొడిచిన ఒక సిచ్యువేషన్ కల్పించాడు బిగ్ బాస్ అని చెప్పాలి. ఎందుకంటే బిగ్ బాస్ ఎపిసోడ్ స్టార్టింగ్లోనే మీకు మీ ఫినాలే వరకు మీరు వెళ్తే ఆ ఫినాలేలో మీకు స్ట్రాంగ్గా అనిపించి అడ్డుపడే సభ్యుడు ఎవరు, అతన్ని ఇంట్లోంచి పంపించాలి. సో దాన్ని మీరు అందరూ డిస్కస్ చేసి ఒక పేరు చెప్పండి అనేసి ఒక అనౌన్స్మెంట్ చేయడం జరిగింది. దానికి అందరూ ఎంతో సీరియస్గా ఆలోచిస్తూ వాళ్ళు చెప్పిన రీజన్స్ ఏంటివి అండ్ వాళ్ళు చెప్పిన కరెక్టా కాదా అండ్ ఏకగ్రీవంగా వాళ్ళు ఎవరినైతే అఖిల్ని ఎన్నుకొనేసి మనకు కూడా అనిపించింది స్ట్రాంగ్ అని చెప్పి ఇంట్లోంచి అట్లా బయటకు పంపిస్తాడు బిగ్ బాస్. అవి ఉన్న కొద్ది మందిలో ఎట్లా వాళ్ళని సీక్రెట్ రూమ్ పంపుతాడు అని మనకు తెలుసు. అండ్ దాంట్లో ఆ ఇంట్లో ఉన్న కొద్ది మందికి కూడా అది ఆ థాట్ బ్యాక్ ఆఫ్ ద మైండ్ నడుస్తూ ఉంది అని చెప్పేసి మనకు తెలుసు. అయినప్పటికీ కూడా ఆ నిర్ణయం కి ఒక డెసిషన్కి రావడానికి వాళ్ళు ఏ విధంగా ఆలోచించారు అండ్ ఎవరిని ఎంచుకున్నారో ఎవరిని ఎంచుకున్నారు ఇన్ ద సెన్స్ అఖిల్ని ఎలా ఎంచుకున్నారు అన్నది మనం ఇప్పుడు చూద్దాము. సో ముందుగా లాస్య విషయంలో వచ్చేసి లాస్యకి అందరూ స్ట్రాంగ్ అనిపించారంట. తను ఫినాలోకి వెళ్తే తనతో పాటు అందరూ స్ట్రాంగ్గా అడ్డొస్తారు అని అనిపిస్తుందంట. మరి అందరూ స్ట్రాంగ్గా అడ్డొస్తారు తను ఫినాలోకి వెళితే అన్నప్పుడు మరి అందరికీ కలిసి ఒక కప్పిస్తారని తను అనుకుంటోందా, లేకపోతే ఇక్కడ కూడా సేఫ్ గేమ్ ఆడుతూ ఏముందిలే ఒకవేళ బిగ్ బాస్ యాక్సెప్ట్ చేస్తే చేస్తాడు నేను సేఫ్ అవుతాను, లేకపోతే అందరూ ఏదైతే లాస్ట్లో నేమ్ ఎంచుకుంటారో ఆ నేమ్ ఎంచుకుంటా అన్నట్టే లాస్ట్లో అఖిల్ పేరుతో తను కూడా ఏమంటారు ఓకే అయినట్టు మనకు అనిపించింది. ఎందుకంటే లాస్ట్లో ఎప్పుడైతే వాళ్ళు అభిని వచ్చేసి మీరు అఖిల్ పేరు మేము తీసుకుంటున్నాం నీకు ఓకే అని అందరం ఒప్పుకున్నాం నువ్వు ఒప్పుకుంటున్నావా లేదా అని అవినాష్ అండ్ మెహబూబ్ అభితో మాట్లాడుతున్న విధానాన్ని చూస్తే లాస్య కూడా లాస్ట్లో అఖిల్ పేరుతో ఓకే అన్నట్టు అనిపించింది. సో మరి ఇదే లాస్య వచ్చేసి స్టార్టింగ్లో నేను ఎవరి పేరు చెప్పాను నేను అందరినీ స్ట్రాంగ్ అనుకుంటున్నాను అని చెప్పి ముందు చెప్పి ఎందుకు ఆ మాటపై నిలబడలేదు అర్థం కాలేదు. ఎందుకంటే అభి కూడా తను నాకు నేను స్ట్రాంగ్ అనుకుంటున్నారు, నాకు నేనే పోటీ అనుకుంటున్నాను, ఇలా స్ట్రాంగ్ అని చెప్పి నేను ఎవరిని బయటకు పంపించే విధానాన్ని నేను ఇప్పుడైతే ఒప్పుకోను అని చెప్పి అభి ఏదైతే మాట పైన ఉన్నాడో అదే మాట పైన నిలబడ్డాడు కాబట్టి సో అదే విధంగా లాస్ట్ ఎందుకు నిలబడలేదు. అండ్ ఈ సందర్భంగానే నాకు అభి నోట్లోంచి వచ్చిన ఒక సెంటెన్స్ కూడా నాకు ఏం ఆలోచిస్తున్నాడు అభి ఎందుకు వచ్చాడు ఈ గేమ్ షోకి అన్నది ఒక క్వశ్చన్ మార్క్ లాగా అయింది. ఎందుకంటే తను చెప్పేది ఏంటంటే నేను ఈ గేమ్ గెలవడానికి రాలేదు, నేను ఈ గేమ్ ఎక్స్పీరియన్స్ చేయడానికి వచ్చా అన్నాడు. జస్ట్ ఎక్స్పీరియన్స్ చేయడానికి వచ్చిన వాళ్ళని ఫినాలేలో మనం జస్ట్ ఎక్స్పీరియన్స్ కోసం వాళ్ళు ఏదో ఈ గేమ్ తోటి వాళ్ళకి సంబంధం లేదు, విన్నింగ్ స్పిరిట్ లేదు, నేను జస్ట్ ఎక్స్పీరియన్స్ చేస్తూనే ఈ గేమ్లో నేను ఫినాలే వరకు వెళ్తాను, ఈ ఎక్స్పీరియన్స్ నేను ఈ బిగ్ బాస్ షోని ఈ ఫార్మాట్ని ఎక్స్పీరియన్స్ చేసినందుకు గాను నాకు బిగ్ బాస్ ఏవైతే క్రియేటివ్ టీం ఉన్నారో వాళ్ళు నాకు ఒక ట్రోఫీ ఇచ్చి పంపించాలి అని చెప్పి చెప్దాం అనుకుంటున్నాడా అభి అన్నది నాకు నిజంగా కూడా క్వశ్చన్ మార్క్. అండ్ అభిని ఈ గేమ్ షోలో అభికి బిగ్ బాస్ షో ఎక్స్పీరియన్స్ ఇవ్వడానికి ఇన్నిసార్లు అభి నామినేట్ అవ్వుకుంటూ వస్తున్నప్పుడు తన ఫ్యాన్స్ కానీ ఆడియన్స్ అందరూ ఇది గేమ్ ఏమో అనుకొనేసి తన ఎక్స్పీరియన్స్ని తన అభి గేమ్ అనుకొని ఓట్లేస్తున్న వాళ్ళు మరి వాళ్ళు విన్ చెప్పడానికి వేయాలా, అభికి ఎక్స్పీరియన్స్ విన్ చెప్పడానికి వేసి అభి బెస్ట్ ఎక్స్పీరియన్స్ పర్సన్ ఇన్ ద బిగ్ బాస్ షో అని చెప్పి అనౌన్స్ చేసి మళ్ళీ అదే స్టేజ్ పైన ఇంకొకరు నిలబెట్టేసి హీ ఈజ్ ద విన్నింగ్ పర్సన్ అని చెప్పి ట్రోఫీ ఇవ్వాలా అన్నది ఇంకా మనం డిసైడ్ చేసుకోవాలి. ఇక సోహెల్ విషయానికి వస్తే సోహెల్ వచ్చేసి ఫస్ట్ నాకు స్ట్రాంగ్గా టాస్క్లలో ఫిజికల్ టాస్క్లలో మెహబూబ్ 100% స్ట్రాంగ్ అనిపిస్తాడు కాబట్టి నేను మెహబూబ్ స్ట్రాంగ్ అనుకుంటున్నాను, మెహబూబ్ నేమ్ నామినేట్ చేస్తున్నానని చెప్పాడు. అండ్ దాని తర్వాత నాకు ఎందుకు ఏంటంటే అఖిల్ కాంగుంటే అయిపోయేదేమో, అఖిల్ వెళ్ళేసి నువ్వు మెహబూబ్ని స్ట్రాంగ్ అనుకుంటున్నావా అనేసి కొద్దిగా ఏదైతే ఈ మొన్న ఇమ్యూనిటీ టాస్క్లో సోహెల్ నువ్వు మెహబూబ్కి సపోర్ట్ చేసావు,
మెహబూబ్ కోసం నువ్వు గివప్ చేసావు అన్నది ఏదో లైక్ ఆ టైంలో అనాల్సిన లైక్ తీసుకురావాల్సిన టాపిక్ కాదేమో. అది తీసుకొచ్చిన తర్వాత మళ్ళీ సోహెల్ వెళ్ళేసి అఖిల్ పేరు చేంజ్ చేసుకోవాల్సి వచ్చిందేమో అని నా ఉద్దేశం. ఎందుకంటే అప్పటి వరకు కూడా ఆర్యానాకి 2 ఓట్లు, అఖిల్కి 2 ఓట్లు ఉండే. కాకపోతే ఈ డిస్కషన్ తేవడం వల్ల మెహబూబ్ నుంచి సోహెల్ ఓట్ అఖిల్కి వెళ్ళిందేమో అని నా అభిప్రాయము. మీరేమంటారు? అండ్ ఈ కాన్వర్జేషన్లోనే ఈవెన్ సోహెల్ కూడా ఒక పాయింట్ లైక్ చెప్పడం జరిగింది. ఏంటంటే నేను ఇట్లాంటి టాస్క్లు కానీ ఇలాంటి సిచ్యువేషన్స్ వచ్చినప్పుడు లైక్ మొన్న ఇమ్యూనిటీ టాస్క్లో కూడా నేను రిలేషన్షిప్స్ వల్ల వీక్ అవుతాను మెంటల్గా అనేసి తన గురించి సోహెల్ చెప్పుకున్నాడు. మరి ఇదే సిచ్యువేషన్ ఫినాలోలో ఉంటే ఇదే రిలేషన్షిప్స్లలో తను వీక్ అవుతాడు కాబట్టి మెహబూబ్ ఇంకా సోహెల్ ఉంటే లైక్ నాకు ఫ్రెండ్షిప్ దొరికింది చాలు, నాకు కప్ అవసరం లేదు, నాకు ఈ రిలేషన్షిప్ దొరికింది కదా అని వీక్ అయ్యేసి మెహబూబ్కి కప్పిచ్చేసి వెళ్తాడా సోహెల్ అన్నది నా క్వశ్చన్. అండ్ ఆర్యానా విషయానికి వస్తే ఆర్యానా లైక్ అఖిల్ నాకు స్ట్రాంగ్ అనిపిస్తున్నాడు అండ్ మెంటల్గా అండ్ అట్లా ఫిజికల్గా కాబట్టి నేను అఖిల్ నేను తీసుకుంటున్నా అని చెప్పింది. అండ్ మెహబూబ్ వచ్చేసి ఇప్పుడు పంపించే లైక్ టాస్క్ కాబట్టి నామినేషన్స్ వాటిలోనేమో లైక్ ఆర్యానా గేమ్ నచ్చదు, ఆర్యానా సో అండ్ సో బిహేవియర్ నచ్చదు, ఆర్యానా టాస్క్లో అలా చేయడం నచ్చదు, ఇలా చేయడం నచ్చదు అని పాయింట్అవుట్ చేసి మెహబూబ్ వచ్చేసి ఈసారి ఆర్యానాని 100%లో చాలా బాగా చేస్తుంది. ఆమె లైక్ తీసుకున్నటువంటి పాయింట్స్ టాస్క్లలో వేరెవరి దగ్గర నేను అబ్జర్వ్ చేయలేదు కాబట్టి నాకు ఆర్యానా చాలా స్ట్రాంగ్ అనిపిస్తుంది అని చెప్పేసి ఆర్యానాని పొగుడుతూనే ఇంట్లోంచి పంపించే పథకం వేసి ఆర్యానా పేరు తీసుకున్నాడు మెహబూబ్. అండ్ యాజ్ ఐ సెడ్ లాస్యా వచ్చేసి నాకు నా పేరు నేనే తీసుకుంటా, నాకు అందరు స్ట్రాంగ్ అనిపిస్తున్నారని చెప్పింది. అండ్ అఖిల్ కూడా నాకు నేనే స్ట్రాంగ్ అనుకుంటున్నా, నా పేరు నేను తీసుకుంటా అని చెప్పాడు. అండ్ అవి కూడా సేమ్ అట్లా చెప్పాడు. కాకపోతే హారిక మాత్రము లైక్ ఇక్కడ హారిక కూడా సేఫ్ గేమ్ ఆడుతూ ఎంతో తెలివిగా నేను అందరినీ స్ట్రాంగ్ అనుకుంటున్నాను, కాకపోతే మీరు అందరూ ఎవరిదైనా పేరు తీసుకుంటే నేను ఆ పేరుతోటి నాకు ఓకే, నాకేమీ లైక్ ప్రాబ్లం లేదు అని చెప్పేసి అందరి డెసిషన్ కోసం వెయిట్ చేస్తూ లాస్ట్లో హారిక కూడా అఖిల్ నేమ్తో లైక్ ఒప్పుకున్నట్టు మనకు అర్థమైంది. అండ్ మోనల్ విషయానికి వస్తే ప్రతిసారి లైక్ అఖిల్ వచ్చేసి నువ్వు టాస్క్లు బాగా ఆడట్లేదు అని చెప్పేసి నామినేట్ చేయడము అండ్ ఇదంతా చూసి తన మనసులో ఏంటంటే నేను టాస్క్ బాగా ఆడట్లేదు, ఇప్పుడు ఈ పంపించే టాస్క్లో నేను బాగా ఆడి అఖిల్ని ఇంప్రెస్ చేసి బయటకు పంపిద్దాం అనుకుందేమో తెలియదు. కానీ నాకు ఆమెనే చెప్పింది, ఆర్యానా తర్వాత చెప్పిన సెకండ్ పర్సన్ అఖిల్ పేరు మోనల్ చెప్తూ నాకు మాత్రం అఖిల్ స్ట్రాంగ్ అనిపిస్తున్నాడు అనేసి. నిజంగా తనకు టాస్క్ అర్థం కాలేదా, అఖిల్ పేరు తీసుకొని అఖిల్ని బయటికి పంపించడం తనకు ఓకేనేనా అన్నది లైక్ అది తనకే తెలవాలి. అండ్ అంతేకాకుండా లైక్ వీళ్ళిద్దరు బాండింగ్ చూస్తే ఏంటంటే ఒక ఎమోషనల్గా వాళ్ళ ఎక్స్ప్రెషన్స్ చూసినా ఏదో ఒక స్ట్రాంగ్ ఇది మాటల్లో చెప్పలేనంత ఫీలింగ్స్ పెట్టుకొని ఉంటారు. వెన్ నాగార్జున సార్ అడిగినప్పుడేమో షీఈ్ జస్ట్ ఎ ఫ్రెండ్ అంటారు. అండ్ కాకపోతే ద వే లైక్ మళ్ళీ టైం వచ్చినప్పుడు ఏంటంటే ఒకనొక టైంలో మోనల్ అఖిల అన్నప్పుడు అఖిల్ వచ్చేసి మోనల్ టాస్క్ ఆడదు కాబట్టి మోనల్ని బయటకు పంపించడానికి నామినేట్ చేస్తున్నా అని చెప్తాడు. అండ్ ఇప్పుడు మోనల్ వచ్చేసి అఖిల్ చాలా బాగా ఆడతాడు, చాలా స్ట్రాంగ్ కాబట్టి అఖిల్ని బయటికి పంపిస్తున్నా అని చెప్పింది. ఎందుకు మోనల్ ఒకవేళ సెకండ్ థాట్ ఏంటంటే ఇట్లని ఇదే అఖిల్ పేరు చాలామంది తీసుకుంటే అఖిల్ ఇంట్లోంచి వెళ్ళిపోతాడేమో, నా ఒక్క ఓటు కూడా ఇంపార్టెంట్ కాబట్టి అఖిల్ నాకు ఇంట్లో ఒక ఫ్రెండ్ లాగా ఉండాలి, దో స్ట్రాంగ్ అయినప్పటికీ అఖిల్ ఒక్కడే స్ట్రాంగ్గా లేడు కదా ఈ ఇంట్లో, ఇంకా వేరే వాళ్ళు కూడా ఉన్నారు కదా, సో ఆర్యానా పేరు ఎందుకు తీసుకోలేదు మోనల్. సో అక్కడ ఆ విషయంలో లైక్ ఇంట్లోంచి వెళ్ళిపోయే విషయానికి వచ్చినప్పటికీ కూడా లైక్ అఖిల్ నాకు స్ట్రాంగ్, కాకపోతే ఇంట్లోంచి వెళ్ళిపోయినా పర్లేదు, తన గేమ్ ఏమైనా పర్లేదు అని చెప్పేసి తను ఏదో లైక్ నేను ఫేర్ గేమ్ ఆడుతున్నాను తర్వాత ఏడ్చుకుంటూ కూర్చోవడం కనబడింది. సో తను ఒక నిర్ణయం తీసుకొని తన ఫ్రెండ్ అయినటువంటి అఖిల్ని స్ట్రాంగ్ నువ్వు ఈ గేమ్లో అవసరం లేదు వెళ్ళిపో అని పంపించిన తర్వాత మళ్ళీ ఏడుస్తూ మిస్ అవుతూ లైక్ కెమెరాని చూస్తూ మిస్ అవుతూ లైక్ పాటలు పాడుతూ, ఎందుకంటే తనకు తెలుసు అఖిల్ ఏదో సీక్రెట్ రూమ్లో ఉంటాడు ఆర్ బయటికి వెళ్ళిపోయి ఈ షో చూస్తుంటాడు కాబట్టి లైక్ తన గురించి తప్పుగా అనుకోవద్దు అని చెప్పేసి లైక్ నాకు అది తను అఖిల్ వెళ్ళిపోయిన తర్వాత చేసిన బిహేవియర్ మాత్రం టోటలీ ఫేక్ అనిపించింది. ఇట్స్ నాట్ ఎట్ ఆల్ రియల్. ఒకవేళ తనకు నిజంగా అంత ఎమోషన్స్ ఉండి నిజంగా అఖిల్ పైన అంత ఎఫెక్షన్ ఉంటే మాత్రము తను కూడా లైక్ లాస్య అండ్ హారిక అన్నట్టు లైక్ ఒక డెసిషన్ లైక్ ఏదో ఒకటి చెప్పేసి లేకపోతే ఆర్యానా పేరు తనకి ఇష్టం ఎవరిదో ఒకరి పేరు చెప్పేసి తను అక్కడ నుంచి ఆ సిచ్యువేషన్ నుంచి తప్పించుకొని లైక్ తన ఫ్రెండ్షిప్ని నిలబెట్టుకోవచ్చు. కానీ అఖిల్ పేరు చెప్పి దాని తర్వాత బాధపడి ఏడుస్తూ ఉండడంలా లైక్ నాకు అది నేను ఫేర్ గేమ్ ఆడతాను ఎప్పుడు కానీ ఇప్పటి నుంచి నేను ఇంకా ఆడతాను గేమ్ అనుకుంటే ఎవరికి చెప్తుందో మరి తనకే తెలియాలి. అండ్ ఒక సీన్లో
అభి, లాస్య మరియు హారిక మాట్లాడుకుంటూ కనిపించారు. దాంట్లో లాస్య వచ్చేసి మనం ఎవరి నేమ్ చెప్పకుండా ఉండాల్సింది, మార్నింగ్ వరకు ఇట్లా వెయిట్ చేసి ఉండాల్సింది, బిగ్ బాస్ ఏం చేస్తాడో చూడాలని ఉండే నాకు, కాకపోతే అందరు కలిసి అఖిల్ పేరు తీసుకొని పంపించేసాము అని చెప్తోంది. మరి ఒకవేళ తనకి ఇట్లాంటి ఒక ఉండేసి ఈ టాస్క్ని రద్దు చేసే విధంగా చేసి అసలు బిగ్ బాస్ ఏం చేస్తాడో చూద్దాం, వేరే అవకాశం ఇస్తాడా లేకపోతే ఇంకేదన్నా ఇంకో పాయింట్ ఏదన్నా మనకు చెప్తాడా, ఇంకా ఏదన్నా మనకి హెల్ప్ చేస్తాడేమో అని అన్నటువంటి ఇట్లాంటి ఒక తన ఒపీనియన్ని అందరూ కలిసి అఖిల్ పేరు తీసుకుంటున్నప్పుడు తను ఎందుకు బయట పెట్టలేదు. సో ఇప్పుడు అఖిల్ వెళ్ళిపోయిన తర్వాత వచ్చేసి ఇలా చేసి ఉండాల్సింది అని చెప్పడం వల్ల లాభం ఏందో నాకు అర్థం కాదు. అది కూడా అందరితో కాకుండా జస్ట్ తన ఫ్రెండ్స్ అయినటువంటి అభి అండ్ హారికతోటే చెప్పాల్సిన అవసరం ఏమొచ్చిందో లాస్ట్కే తెలియాలా. అండ్ హారిక వచ్చేసి అభి కానీ హారిక వాళ్ళు ఏంటంటే మోనల్ గురించి మాట్లాడుకుంటూ హారిక అన్న స్టేట్మెంట్ ఏంటంటే మోనల్ ఇలా చేసి ఉండాల్సింది కాదు, స్ట్రాంగ్ అని చెప్పి పంపించడం ఏందో నాకు అర్థం అవ్వట్లేదు, నేను మాత్రం ఇట్లాంటి సిచ్యువేషన్లో ఉంటే ఇలా బిహేవ్ చేయను, నా ఫ్రెండ్ ఇంట్లోంచి వెళ్ళిపోవాలి అని చెప్పి నేను అనుకోను అనేసి తను చెప్పడం జరిగింది. కాకపోతే ఇదే హారిక వచ్చేసి అభి అండ్ హారిక ఒక నామినేషన్లో ఉన్నప్పుడు అభి నేను చాలాసార్లు నామినేషన్లో ఉన్న నా ఆడియన్స్ నన్ను సేవ్ చేస్తూ వచ్చారు, ఈసారి వాళ్ళకి రిలీఫ్ ఇద్దాం అనుకుంటున్నాను చెప్పినప్పటికీ కూడా నా ఫ్యామిలీ మరియు నువ్వు అన్న సిచ్యువేషన్ వచ్చినప్పుడు మాత్రము నేను నిన్ను ఎంచుకుంటాను సారీ అని చెప్పి అభిని డైరెక్ట్గా నామినేట్ చేసింది. మరి అలాంటి హారిక ప్లేస్ ఇదే సిచ్యువేషన్లో ఇప్పుడు ఇదే మోనల్ ఉందేమో, లైక్ తను కూడా తన గేమ్ తను ఆడాలి, తను ఇంట్లో ఉండాలి అండ్ ఓకే తను ఏం అంటే తను వాట్ ఎవర్ షీఈస్ థింకింగ్ లైక్ ఈ గేమ్లో ఉండడానికే తను చేస్తుందేమో, తన ప్లాన్స్ తనకున్నాయేమో అని ఎందుకు ఆలోచిస్తలేదు. అంటే నేనేది ఇలా చేసి ఉండాల్సింది కాదంటే మరి అప్పుడు తను చేసింది ఏంటో తనకే తెలియాలి. మరి నామినేషన్లో అభిని పెట్టి అభిని కూడా రిస్క్ చేసింది కదా, ఈ తను ఇంట్లో ఉండాలి తను గేమ్ ఆడాలి అన్న ప్రాసెస్లో. మరి అప్పుడు హారిక చేసిన తప్పు కానప్పుడు ఇప్పుడు మోనల్ చేసింది లైక్ అంత పెద్ద తప్పని హారిక ఎందుకు మాట్లాడుతుంది. అండ్ సీక్రెట్ రూమ్లోకి అఖిల్ని పంపించిన బిగ్ బాస్ ఇంట్లో జరిగే విశేషాలని మధ్య మధ్యలో అఖిల్కి చూపెట్టడం జరిగింది. అందులో ఒక డిస్కషన్లో అభిజిత్ మరియు హారిక మాట్లాడుకుంటూ అభిజిత్ ఉద్దేశంలో ఏంటంటే లైక్ ఇమ్యూనిటీ టాస్క్, ఈ క్యాప్టెన్సీ టాస్క్ ఏదైతే క్యాన్సిల్ అయిందో ఆ టాస్క్లో కూడా అఖిల్ ఈజీగా గివప్ చేశాడేమో, ఎందుకంటే ఇప్పుడు కూడా అఖిల్ పేరు తీసుకున్నప్పుడు తన పేరు తను డిఫెండ్ చేసుకోవాల్సి ఉంది, మీరు నేను స్ట్రాంగ్ అయిన నా పేరు ఎందుకు తీసుకుంటున్నారని ఏం చెప్పకుండా ఈజీగా ఒప్పుకున్నాడు అని మాట్లాడుతున్నప్పుడు అఖిల్ వచ్చేసి లైక్ బయట ఆడియన్స్ నాకు తక్కువ ఓట్లేసి నేను ఇంట్లో దాంట్లో ఆ విధంగా నేను ఇంట్లోంచి వెళ్ళిపోవడం కంటే ఇంట్లో వాళ్ళందరూ నన్ను స్ట్రాంగ్ అని ఏకగ్రీవంగా అనుకొని పంపించడము నాకు గౌరవంగా అనిపించింది. అక్కడ నాకు డిస్కస్ లైక్ నా పాయింట్ పెట్టే అవసరం లేదనిపించింది అని లైక్ అభి అన్న స్టేట్మెంట్కి తను రిప్లై ఇస్తున్నట్టు మనకు చూపెట్టారు. అండ్ అభి వచ్చేసి అంత ఈజీగా లైక్ ఇలా ఇమ్యూనిటీ వదులుకున్నాడు, అంత ఈజీగా ఈ ఛాన్స్ ఎలా వదులుకున్నాడు అని అఖిల్ గురించి మాట్లాడుతున్నాడు. మరి ఇదే అభి వచ్చేసి టీ స్టాండ్ పైన నిలబడి ఉన్నప్పుడు కూడా లైక్ నా సెల్ఫ్ రెస్పెక్ట్కి అడ్డొస్తోంది, లైక్ నా సెల్ఫ్ రెస్పెక్ట్ నేను లూజ్ గాను, ఒక లైన్ని నేను దాటను అని చెప్పి అందరికంటే ముందు గివప్ చేసింది మరి ఇదే అభి. సో మేబీ అప్పుడు ఆయన అలా గివప్ చేయడానికి అంత ఈజీగా ఆ ఇమ్యూనిటీని వదులుకోవడానికి కారణము మేబీ తను ఎక్స్పీరియన్స్ చేయడానికి వచ్చాడు కానీ విన్ చేయడానికి కాదేమో. సో వేరే వాళ్ళందరూ విన్ కావడానికి వచ్చారు కాబట్టి అలా ఈజీగా వదులుకునేది లేకుండే అని అభి అనుకుంటున్నాడేమో అని మనం అనుకోవాలి. అండ్ ఇంకో సీన్లో అభి అండ్ మోనల్ కూర్చొని మాట్లాడుకుంటున్నప్పుడు అభి వచ్చేసి మోనల్ని అఖిల్ని నిజంగానే పంపిస్తారని అనుకున్నావా లేదా అన్న దానికి మోనల్ మాత్రము లైక్ ఆ సిచ్యుయేషన్ నుంచి తప్పించుకుంటూ నవ్వుతూ నాకు తెలియదు అంది. అండ్ అని మళ్ళీ వెంటనే దాన్ని కవరప్ చేయడానికి వచ్చేసి అఖిల్ వెళ్ళిపోయినాక ఇల్లంతా ఎంతో వెల్తీగా అనిపిస్తోంది నాకు అనేసి చెప్పడము, దానికి అభి వచ్చేసి నాకైతే ఏం చేంజ్ అనిపించట్లేదు అని చెప్పి అక్కడ నుంచి వెళ్ళిపోయాడు. సో మళ్ళీ దాని తర్వాత మోనల్ ఏదో పాట పాడుకుంటూ అనిపించింది. నిజంగా చెప్పాలంటే అఖిల్ మోనల్ తను మిస్ అవుతున్న విధానాన్ని చూసి అఖిల్ కూడా ఎమోషనల్ అయ్యాడు. కానీ ఐ డోంట్ నో, నాకైతే ఇది కూడా ఫేక్ అని అనిపిస్తూ ఉంది మోనల్ది. అంత బాధపడుతూ అంత మిస్ అవుతున్న మోనల్ తను వెళ్ళిపోతాడని తెలిసి, వెళ్ళిపోతే నేను ఇలాంటి సిచ్యువేషన్ వస్తుందని తెలిసి కూడా ఎందుకు అఖిల్ పేరు తీసుకున్నది అన్నది నా క్వశ్చన్. తర్వాత సోహెల్ తన డెసిషన్ పైన బాధపడుతున్నప్పుడు కూడా ఆర్యాన వచ్చేసి నువ్వు ఒక డెసిషన్ తీసుకున్న తర్వాత దాని గురించి మళ్ళీ ఆలోచించి అలా చేసి ఉండాల్సింది కాదేమో అనుకుంటే ఆ డెసిషన్ రాంగ్ అయితే నువ్వు తప్పు కనపడతావు, ఎక్కువ ఆలోచించకని చెప్పడం జరిగింది.
తర్వాత సోహెల్ అండ్ మెహబూబ్ ఆర్యానా మరియు అవినాష్ని చూస్తూ మాట్లాడుకుంటూ వాళ్ళ రిలేషన్ ఏదో ఫన్నీగా ఉంటుంది అని సోహెల్ మాట్లాడుతూ మధ్యలో లైక్ ఆర్యానా మాత్రం టాప్ 5లో ఉంటుంది అనేసి చెప్పడము, దానికి మెహబూబ్ కంగారు పడ్డ టీజీ కనబడ్డది. నువ్వు అలా అనకు, నీ నోటి నుంచి ఏదో సత్యం అవుతుంది, నువ్వు అమరాశేఖర్ వెళ్ళిపోతాడు అన్నావు, అమరాశేఖర్ వెళ్ళిపోయిండు, ఆర్యానా టాప్ 5లో ఉంటుంది అనకు, మనం కూడా ఉంటామా అని చెప్పి బలవంతంగా సోహెల్తో వాళ్ళు ఉంటారు అని చెప్పి అనిపించడం జరిగింది. కాకపోతే ఆర్యానా పేరు లైక్ మెహబూబ్ సోహెల్ ఎప్పుడైతే టాప్ 5లో ఉంటాయని చెప్పాడు అప్పుడు మాత్రము ఫుల్ కంగారు కనబడ్డది మెహబూబ్కి. ఎందుకంటే ఆర్యానా ఈయనలాగా ఫ్రెండ్షిప్ బేసిస్ పైన ఎమోషనల్ బ్లాక్మెయిల్ చేస్తున్నో ఏదో ముందుకెళ్ళదు. లాస్ట్ ఆ సిచ్యువేషన్ టాప్ 5లో ఉండి మెహబూబ్ ఆర్యానా వస్తే మాత్రము తన బోల్డ్నెస్తో తన టాస్క్లో తను కూడా 100% ఇస్తుంది. అవన్నీ చూసి లైక్ అర్థం చేసుకున్నటువంటి మెహబూబ్ తను ఎక్కడ గెలుస్తుందో అన్న కంగారు ఆయన మొహంలో మాత్రం స్పష్టంగా కనబడ్డది. అది కూడా తన నోటి నుంచి ఆర్యానా పేరు ఆర్యానా టాప్ 5లో వస్తుంది అని చెప్పేసరికి తనకు డైజెస్ట్ కాలేదని ఈజీగా అర్థమైంది. అండ్ నాకు ఈ ఎపిసోడ్లో అందరి రియాక్షన్స్ చూస్తుంటే ఎట్లా అనిపిస్తుంది అంటే లైక్ చాలామంది లైక్ మెహబూబ్ కానీ సోహెల్ కానీ అవినాష్ ఆర్ ఆర్యానా వీళ్ళంతా ఏంటంటే అఖిల్ మళ్ళీ తిరిగి వస్తాడేమో అన్న ఒపీనియన్తో ఉన్నట్టు అనిపించింది. వేరాజ్ మోనల్ ఇక తిరిగి రాడు, వెళ్ళిపోయాడు గేమ్లో, ఇక నేను ఇప్పటి నుంచి ఫేర్ గేమ్ ఆడతా, నా ఆట నేను ఆడతా అనుకుంటే అనౌన్స్మెంట్లు ఇస్తూ కనబడ్డది. తను అది కూడా ఎక్స్పెక్ట్ చేస్తలేదు, ఈవెన్ తను వస్తాడని ఎక్స్పెక్ట్ చేస్తలేదు, తన సీక్రెట్ రూమ్లో ఉంచారేమో అన్నది కూడా తను అనుకుంటున్నట్టు మనకు అనిపించలేదు. ఇంకా ఇప్పటి నుంచి నా గేమ్ నాదన్నట్టు నేను ఉంటాను అని అనౌన్స్మెంట్లు లైక్ స్టేట్మెంట్లు ఇవ్వడము కనబడ్డది. సో వేరాజ్ అభి, హారిక మరియు లాస్య మాత్రం అఖిల్ అంత ఈజీగా ఇచ్చి ఉండాల్సింది లేదు, నేను టీ స్టాండ్ పైన నా ఇమ్యూనిటీ ఛాన్స్ పోట్టుకున్నప్పుడు అట్లా అఖిల్ అన్నాడు, నువ్వు ఎందుకు అలా చేసి ఉండాల్సింది లేదు అని నన్ను నామినేట్ చేశాడు, మరి ఇప్పుడు తను చేసింది ఏంటి అని చెప్తూ అభి మాట్లాడుతూ కనబడ్డాడు. అండ్ దాని తర్వాత ఈవెన్ హారిక అండ్ లాస్య కూడా అదే టాపిక్ పైన ఇలా అయింది, ఇమ్యూనిటీ టాస్క్ అలా వాళ్ళు కోల్పోయేది లేకుండే క్యాప్టెన్సీ టాస్క్ అని మాట్లాడడము, అంతేకాకుండా అఖిల్ ఈజీగా గివ్ అప్ చేసి ఉండాల్సింది కాదని వాళ్ళు మాట్లాడుకుంటూ ఈ ఎపిసోడ్లో కనబడ్డారు. సో మీరేమంటారు, నిజంగానే అఖిల్ ఇలా తొందరగా గివ్ అప్ ఇవ్వాల్సింది ఉండేనా లేకుండేనా? అండ్ అంతేకాకుండా ఒకవేళ అఖిల్ కాకుంటే ఎవరింట్లో లైక్ ఇప్పుడు అఖిల్ ఉన్న సిచ్యువేషన్లో ఉండాల్సిందని మీరు అనుకుంటున్నారు? ఆర్ లాస్ట్ చెప్పిన విధంగా బిగ్ బాస్కి అసలు ఏ డెసిషన్ ఇవ్వకుండా ఉంటే బిగ్ బాస్ ఏం చేసేవాడు అని మీరు అనుకుంటున్నారు అన్నది మీ కామెంట్లలో తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్. ప్లీజ్ సబ్స్క్రైబ్.